పేరు శంకర్రెడ్డి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపా గ్రామం. ఐటీసీ పిఎస్పీడీలో బీఆర్టీ యూనియన్ ప్రెసిడెంట్. రేపు 14వ వేతన ఒప్పందానికి సంబంధించి ఎన్నికల్లో ఈరోజు బదిలీ కార్మికులకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని కార్మికులకి బదిలీ కార్మికులకు చెప్పేది ఏంటంటే, బదిలీ కార్మికులందరికీ కూడా సీనియారిటీ ప్రాతిపదిన ఎటువంటి ఆంక్షలు లేకుండా నిష్పక్షపాతంగా బదిలీ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేస్తాం. అదేవిధంగా ఈ బదిలీ రిక్రూట్మెంట్ని ఒక పాలసీ లాగా రూపొందించి ఏదైతే సీనియర్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు రిటైర్డ్ అవుతారో ఆ ప్లేస్లో బదిలీ కార్మికులు ఆటోమేటిక్గా రిక్రూట్మెంట్ అయ్యే విధంగా ఒక పాలసీని అనేది తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బదిలీ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ విధానం కాకుండా మన వెల్ఫేరు, మెడికలు, అదేవిధంగా బోనసు, లీవులు ఇవన్నీ కూడా పర్మనెంట్ కార్మికుడికి ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా బదిలీ కార్మికుడికి వర్తింపజేస్తాం. అదేవిధంగా బదిలీలకి డెత్ బెనిఫిట్ అనేది యాజమాన్యం నుంచి ఇప్పిస్తాం. ఈ అన్ని అంశాలన్నీ కూడా ఈరోజు బదిలీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అనేక బదిలీ సమస్యలని వెలువచ్చడం జరిగింది. కానీ గత 2 సార్లు ఆ యూనియన్కి, 2 సార్లు ఈ యూనియన్కి ఓటు వేసి మోసపోయి వారు ఈ ఓట్లతోటి గెలిచి వారు అందలం ఎక్కారు. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. కాబట్టి ఈనాడు బదిలీ కార్మిక సోదరుల నుంచి ఇన్ని